చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళకి భక్తి ఎక్కువ. ఎక్కడ ఏ దేవాలయం ఎక్కడ ప్రముఖంగా కనబడినా కూడా ఫ్యామిలీలతో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మనకి తిరుపతి అంటే మన సొంత దేవాలయం లాంటిది మన రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అలాగే మరోవైపు శబరిమలకి వెళ్తూ ఉంటారు, అలాగే షిరిడీకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అరుణాచలం బీభత్సంగా వెళ్ళిపోతున్నారు అరుణాచలానికి తెలుగు భక్తులంతా కూడా. కానీ ఇక్కడ ఇష్యూ ఒకటి వస్తుంది. తమిళనాడులో ఎక్కువ మంది తెలుగు భక్తులు వెళ్తూ ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. చాలామందిని అక్కడ ఎగతాళి చేస్తూ ఉన్నారు, తెలుగు భక్తుల్ని అవమానిస్తూ ఉన్నారు. దీనిపైన అక్కడ ఎవరు మాట్లాడడానికి కూడా ఎవరు సాహసించలేరు. ఎందుకంటే అక్కడ తమిళనాడులో ఎక్కువ భాష మీద అలాగే ఆ రాష్ట్రం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనం కంప్లైంట్ పెట్టినా కూడా తిరిగి తీసుకోలేని పరిస్థితిలో చాలామంది తెలుగు వాళ్ళు సతమతం అవుతున్నారు. దేవరకొండ రాజు ఉన్నారు, ఆయన తెలుగు తమిళనాడు ప్రజల అసోసియేషన్కి అంటే ఏపీ అండ్ తెలంగాణ అంటే ఈ రెండు రాష్ట్రాలకే తెలుగు అని కాదు, మొత్తం ఓవరాల్గా తెలుగు ప్రజలు ఎవరున్నా కూడా తెలుగు తమిళ్ పీపుల్ అసోసియేషన్ అధ్యక్షులు ఈయన. కొన్ని ఏళ్లుగా అక్కడ ప్రజలకి చాలామంది అంటే తెలుగు ప్రజలందరికీ చాలామందికి ఈయన దగ్గరుండి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒక ఫోన్ కాల్తో వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా ఎక్కువ మంది సభ్యులు ఉన్న అసోసియేషన్ కూడా వీళ్ళది. రాజుగారు ఉన్నారు. రాజుగారు నమస్తే. యాక్చువల్గా అంటే మేము విన్నది కరెక్టేనా అనేది, ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు అరుణాచల వాళ్ళంగానే అంతా బాగానే ఉంటుంది. బట్ కొంతమంది తమిళ భక్తులు అవహేళన చేయడము లేకపోతే ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు తెలుగు భక్తుల్ని అనేది బాగా వినబడుతుంది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణాచలేశ్వరుడు, అరుణాచల శివ యాక్చువల్లీ తమిళనాడులో తిరువన్నామలై అంటారన్నమాట. అంటే ఎక్కువ భక్తులు అరుణాచలానికి ఈ మధ్యన రద్దీ ఎక్కువైంది. అందులోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చే భక్తుల రద్దీ చాలా ఎక్కువైంది. అంటే ఆ భగవంతుడు ఇప్పుడు మీరు సమీపంలో చూసారంటే యాక్టర్ విక్టరీ వెంకటేష్ గారు కూడా నాకు మనశ్శాంతిగా ఉండాలి, ఏదైనా టెన్షన్స్ ఉన్నాయనేటప్పుడు నేను తిరువన్నామల వెళ్ళి ఒక గిరి ప్రదక్షిణ చేస్తే నాకు అంతా సుఖమయంగా ఉంటుందని ఆయన చెప్పడం. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తిరువన్నామల గురించి అరుణాచలం గురించి గొప్పతనం చెప్పడం వల్ల మన తెలుగు భక్తుల్లో కూడా ఆ యొక్క విశేషాలు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని రావడం ఎక్కువైందన్నమాట. గత 2 సంవత్సరాల నుంచి చూసారంటే మన తెలుగు భక్తులు ఎక్కువైంది. అయితే ఈ తెలుగు భక్తులు అరుణాచలంలో తిరువన్నామల ఉండేటప్పుడు ఎటు మూల వెళ్ళినా మన తెలుగు వాళ్ళే అనేటప్పుడు అక్కడున్న తమిళ వాళ్ళు కొంచెం ఇబ్బందికి వాళ్ళుగా ఏంటి తెలుగు వాళ్ళు ఆధిపత్యం ఎక్కువ అవుతుంది అన్నది అది ఒక పాలిటిక్స్ చేయాలన్న నేపథ్యంలో ఇప్పుడు ఏం చేశారంటే ఈ సీమాన్ అనే తమిళకి వచ్చి ఒక పొలిటికల్ పార్టీ ఉంటాడు, వాళ్ళు స్టార్ట్ చేసి ఎప్పుడు చూసినా ఆయన దండయాత్ర మన తెలుగు వాళ్ళ మధ్య ఉంటాడు. ఆయన మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. నామ్ తమిళకి వచ్చి సీమాన్ అంటే మీకు యూట్యూబ్లో కూడా వస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే ఏ సబ్జెక్టు దొరకపోతే మన తెలుగుల మీద పడతాడు. ఏం చేస్తాడు తీసుకుని అరుణాచలం అనేది తిరువన్నామలలో ఒక పార్ట్గా తయారవుతుంది. ఈ అరుణాచలాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా ఎలాగైందో ఆ జిల్లా కింద అది మారబోతుంది, దాన్ని నేను ఆపబోతున్నాను, బయలుదేరుతున్నాను, అసలు ఈ తెలుగు వాళ్ళ ఆధిపత్యం ఏంటి నీకని చెప్పి ఆయన అక్కడ మీడియాల ముందు నేరుగా దాడులు చేయడం అనేది జరిగిందన్నమాట. సో వెంటనే మనది తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే తెలుగు అసోసియేషన్ తమిళనాడు కొడితే ఫస్ట్ స్థానం మనదే వస్తుంది. చాలామంది నాకు ఫోన్లు చేసి వాళ్ళ ఇబ్బందులు చెప్పడం జరిగితే ఒకసారి నేను కూడా వెళ్ళి అక్కడ కూడా మనకు ఒక 200 ఫ్యామిలీల దాకా మా మెంబర్స్ ఉన్నారు. చూస్తే వాడు ఏంటంటే ఇప్పుడు మన స్టాలిన్ గారు కూడా ఈవెన్ వాళ్ళ పూర్వీకం ప్రకాశం జిల్లా దగ్గర ఒంగోలు ఆ సైడ్లో ప్రకాశం జిల్లా ఆ సైడ్లో వాళ్ళు ఉంటారు మేడం. మన స్టాలిన్ పూర్వీకం కరుణానిధి గారు వాళ్ళంతా అప్పట్లో అక్కడ తిరువారూరుకి వచ్చి సెటిల్ అయిపోయారు. సో ఈ స్టాలిన్ గారిని బేస్ చేయాలంటే ఆయన తెలుగు కాబట్టి ఇదొక తెలుగు అదొక తెలుగు రెండింటిని కలుపుకుని తెలుగు వాళ్ళ ఆధిపత్యం ఉండే అది కొంచెం దాడులు జరుగుతుంది. సమీపంలో తెలంగాణ నుంచి ఒక తెలుగు వ్యక్తి కూడా రావడం, ఆయన వెళ్ళి ఇక్కడ తమిళ వ్యక్తులు బెదిరించడం, వాడిని ఆయన కత్తితో పొడిచి అదొక మర్డర్ కూడా జరిగింది. సో ఈ విధంగా తెలుగు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మా సంస్థ తరపున మేము వాళ్ళకి మా వంతైన సపోర్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా శబరిమల వెళ్తుంటారు కేరళకి, షిరిడీ వెళ్తుంటారు మహారాష్ట్రకి. సో ఇక్కడ ఎవరికి లేని అబ్జెక్షను అంటే ఎందుకని అరుణాచలం వెళ్తే అక్కడ ఉన్న ఎవరైతే ఈ తమిళ పీపుల్కి అబ్జెక్షన్ ఎందుకు వస్తుంది అంటే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధిపత్యం అనేది ఏ రకంగా ఉంటుందని దర్శనం చేసుకుని వచ్చేయడమే కదా. అదే సార్, ఇప్పుడు తెలుగు భక్తులు ఎక్కువ అవుతున్నప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు మన తెలుగు వాళ్ళకి మనం తెలుగు భక్తులు ఎక్కువ ఉంటాయి. వంటలు భోజనం ఇక్కడ తమిళ్ కల్చర్ భోజనాలు మనం తిన్నాం. మనం వచ్చి రైస్ తింటాం, వాళ్ళు వచ్చి బాయిల్డ్ రైస్ తింటారు. ఆ రైస్లో ఆ కర్రీస్లో వెరైటీస్ ఉంటాయి. సో మన తెలుగు వాళ్ళకి ఏంటో ఏమైనా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే బాగుంటుందని అలా ఒక రెస్టారెంట్, ఉండడానికి ఒక వసతి గృహం, ఈ విధంగా హోటల్స్ కానీ ఈ విధంగా కొన్ని వసతి గృహాలు కానీ అవి చాలా ఎక్కువైపోయినాయి. ఆ తెలుగు వాళ్ళు ఎక్కువ అవడంతో మా తెలుగు భక్తులు ఎక్కువ వస్తున్నప్పుడు తెలుగు భోజనాలకే లైక్ చేస్తారు కానీ తమిళ భోజనాలు లైక్ చేయరు కదా. సో భక్తిగానే వస్తారు తప్ప
భగవంతుడు నుంచి అందరికీ తెలుగు అని తమిళ్ అని తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మలయాళం అనేది ఏ డిఫరెన్స్ ఉండదు. భగవంతుడు అందరికీ. ఇవి ఇదే విధంగా తిరుపతికి ఎంతోమంది పెరుమాళని చెప్పుకుంటూ వస్తుంటారు. పెరుమాళ్ అని చెప్పి తమిళ భక్తులు వస్తుంటారు. అక్కడ కూడా వాళ్ళకి వస్తే గ్రూపులు తమిళ్ పీపులే కొన్ని రెస్టారెంట్లు కూడా పెట్టుకుని ఉన్నారు. సో అందువల్ల ఇది తమిళనాడు నుంచి వస్తున్నారు మీరు రానకూడదని మనం ఎప్పుడు చెప్పింది లేదు, మనం చెప్పం కూడా. సో తెలుగు తమిళ్ అనేది మా సంస్థ తరపున మేము కూడా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఒక అన్నదమ్ములా మనం కలిసి ఉన్నాం. అది అలా కంటిన్యూ అవ్వాలి. అదేవిధంగా చాలామంది తెలుగు కుటుంబాల్లో వాళ్ళ పిల్లలకి సంబంధాలు తీయడమని, తమిళ కుటుంబాల్లో తెలుగు వాళ్ళ సంబంధాలు తీయడం, రిలేషన్స్ కూడా చాలామంది అయినాయి. ఇప్పుడు చూసారంటే చాలామంది నా దగ్గర వర్క్ చేస్తున్నారు. వాళ్ళ మదర్ ఏమో తమిళ్గా ఉంటారు, నాన్నగారేమో తెలుగుగా ఉంటారు. సో వాళ్ళు కొలాబరేషన్ అయినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, మదర్ టంగ్ తమిళ్ అని చెప్పుకుంటాడు, తెలుగు అని చెప్పుకుంటాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ యొక్క ఆయన మా అంతర్గంగా ఆయనకు ఒక ఇబ్బంది కలుగుతుంటే కదా ఈ తెలుగు తమిళ విడిది. అంటే పోలీసులు స్పందించరా అండి? అంటే ఇలా నాకు ఇబ్బంది పెడుతున్నారనో, లేదా తమిళ భక్తులు లేకపోతే అక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళు వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవరా? అవుతారు సార్, పోలీసులు రెస్పాండ్ అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ చట్టరీత్యంగా ఎలా ఏదైతే ప్రజలకి సపోర్ట్గా ఉండాలో ఆల్వేస్ పోలీసులు సపోర్ట్గా ఉంటారు. ఇక్కడ సమస్య వల్ల పోలీసులు కాదు, ఈ సమస్యల్లో ఈ చిన్న చిన్న రాజకీయ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. మిగతా ఇప్పుడు ఆ ఒపీనియనే లేనివాడు కూడా అవును మన తమిళ వాళ్ళం కదా వీళ్ళు తెలుగు వాళ్ళకి ఏంది మనం సపోర్ట్ చేసేది అని చెప్పి వాళ్ళకు కూడా లేని వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మర్డర్ చేసిన అబ్బాయిలు కూడా వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఏమీ లేదు. కానీ ఏంటంటే వీళ్ళు నాయకులు చెప్తున్నారు ఈ తెలుగు వాళ్ళు మన నాయకుడు చెప్పాడే, మనకు తెలిసినోడు చెప్పాడే, మన తమిళోడు చెప్పాడని చెప్పి వీళ్ళు కొంచెం అత్యుత్సాహంగా వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో దీని అనేది మేము సీఎంని త్వరలో సీఎం గారిని కలిసి ఆయన వివరంగా చెప్పి ఆంధ్ర తమిళనాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్టేట్లు 1953 ముందు వరకు కూడా కలిసే ఉండేవి. మనందరికీ రాజధాని చెన్నై మద్రాసుగా ఉండేది. 53 తర్వాత విడిపోవడం జరిగింది. అప్పట్లో కూడా ఇదే తెలుగు తమిళ సమస్యలు ఉండడం వల్లే స్వర్గశ్రీ పొట్టి శ్రీరాములు గారు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా ఈ యొక్క ఇబ్బందులు ఇప్పుడు మనం ఏదైతే అవుతున్నామో దీనికి 10 రెట్లు ఎక్కువగా అప్పట్లో పడడం వల్లే తెలుగు రాష్ట్రం సపరేట్గా కావాలని ఆ రోజున ఆయన ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన స్వర్గస్థులు అయ్యారు. సో అందువల్ల యాక్చువల్గా ఇక్కడ మన వాళ్ళు దర్శనం చేసుకోవడం వల్ల ప్రాబ్లం కాదు, మన వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతున్నారు. అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ అక్కడ చుట్టుపక్కల సెటిల్ అయిపోతున్నారు, వాళ్ళ ఆస్తులు కొంటున్నారు, వ్యాపారాలన్నీ కూడా అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి అక్కడ ఫైనాన్షియల్గా దెబ్బ పడుతుంది, అలాగే ఇటు వ్యాపార పరంగా అంటే అది కూడా ఇబ్బందులు వస్తుంది అనేది వాళ్ళ ప్రధాన కారణం. రీజన్ అదేనండి. వాళ్ళు ప్రధాన కారణం అదని చెప్పలేము సార్. ఏంటే ఇప్పుడు ఇది ఫుల్ అండ్ ఫుల్ ఈ సమీపంగా ఈ రాజకీయంగానే ఎత్తుతున్నారు తప్ప అక్కడ సెటిల్ అవ్వడం వల్ల ఇప్పుడు మరి తిరుపతిలో కూడా ఎంతోమంది తమిళియన్స్ వచ్చి సెటిల్ అవుతున్నారు. మనం ఏమైనా ఇబ్బంది పెట్టామా, తెలుగు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు కదా. అదేవిధంగా ఇప్పుడు నేను వస్తున్నప్పుడు మురుగన్ మెస్ అని చూసా హోటల్ భోజనానికి వెళ్తే ఆయన క్లియర్గా చెప్తున్నారు, ఆయన ఒక తమిళియన్ విజయవాడ మన మంగళగిరి మధ్యలో ఒక అద్భుతంగా 24 hours అది రెస్టారెంట్ ఫుల్ బిజీ అయిపోతుంది. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఒక తమిళను వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాం మనం అంతా స్వాగతించి వెళ్ళి తింట్లా భోజనం మనం లైక్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఇప్పుడు సత్య ఉంది, హోమ్ అఫేర్స్ చేస్తున్నారు సత్య, వాళ్ళు మొత్తం ఆల్ ఓవర్ బ్రాండ్ చేస్తున్నారు. ఇది వచ్చి తమిళ బ్రాండ్ మేము ఇక్కడ తీసుకోమని చెప్పి మనం ఏం పోరాడతాం. అంటే ఇక్కడ మన తెలుగువారి వరకు అందరితో స్నేహపూర్వకంగా ఉండడానికే చూస్తాం తప్ప గొడవలు కానీ వాళ్ళ దగ్గర విభేదాలు కానీ పెట్టుకోవాలని మనం ఎప్పుడు చూడం. అది పొరుగు రాష్ట్రంలో ఇంకా కొంచెం రెస్పెక్ట్గా ఇంకా బాగానే ఉంటాం. ఈ తమిళన్స్ ఏంటంటే ఇప్పుడు తమిళ్ అని చెప్పుకోకపోతే వాళ్ళు రాజకీయం చేయలేరు. ఇప్పుడు నామ్ తమిళర్ కచ్చి సీమాన్ గారు పెట్టారు, ఇప్పుడు తమిళగా వెట్రిక్ కలగని తలపతి విజయ్ గారు పెట్టారు. అంటే ఆ తమిళ వర్డ్ చేస్తే కానీ వాళ్ళు రాజకీయం చేయలేరు. అందువల్ల ఆ తమిళని తీసుకుంటారు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే, ఎందుకంటే మీరు అక్కడ అసోసియేషన్ ఇక్కడ అసోసియేషన్ ఇద్దరికి కూడా, ఇక్కడ తమిళనాడుకి ఏం జరిగినా కూడా మీరు ఉంటున్నారు ఈ రాష్ట్రంలో. సో తమిళనాడులో ఏం జరిగినా తెలుగు వాళ్ళకి అక్కడ మీరు భరోసా చేస్తున్నారు కాబట్టి ఇలా కాంటాక్ట్ చేయడం అట్లా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి తమిళనాడు తెలుగు అసోసియేషన్ కొట్టినా మంది వస్తుంది, తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్, అందులో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి రాజు దేవరకొండ అని యూట్యూబ్లో కొట్టినా కూడా 175 అబోవ్ మన వీడియోస్ ఉన్నాయి, అందులోనే మన కాంటాక్ట్స్ మెసేజ్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున ఆఫీస్ గురించి ఆఫీస్ చామీస్ రోడ్ తేనంబెట్లో మన ఆఫీస్ ఉంది. అది 2021లో మనం స్టార్ట్ చేసాం. అంతకుముందు వాట్సాప్లోనే మేము సపోర్ట్గా ఉండేవాళ్ళం. సార్ ప్రతి ఒక్కరు నేరుగా వస్తారంటే మన ఆఫీస్ కూడా 21లో స్టార్ట్ చేసి ఇప్పుడు కంటిన్యూగా వెళ్తా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, అరుణాచలం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. రాజుగారు చెప్పిన మాట ప్రకారం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెట్టాలని చూసినా, లేకపోతే మిమ్మల్ని అవహేళనగా మాట్లాడాలని చూసినా దాడి చేయడానికి ప్రయత్నించారు. ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళండి. ఇన్ కేసు న్యాయం జరగట్లేదు అనుకున్న సమయంలో ఇటువంటి అసోసియేషన్స్ ఉంటూ ఉంటే, ముఖ్యంగా ఏదైతే ఈ
తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ ఏదైతే ఉందో ఇటువంటి వాళ్ళందరూ కూడా నియర్ బై, అంటే టెంపుల్కి నియర్ బై ఇటువంటి అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉంటారు కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఇమీడియట్గా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశం దేవుడు ఈ ఇద్దరికీ కూడా ఎక్కడ మన దేశంలో అయితే ప్రత్యేకంగా భారతదేశంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు, దేవుడు ఎవరికైనా ఒకటే అనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అరుణాచలం వెళ్తే ఇబ్బంది పడితే పరిస్థితులు ఉంటే కనుక ఇటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి భక్తులంతా కూడా రేపొద్దున ఫర్దర్గా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చూసుకోవాలి అని చెప్పి రాజుగారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.